देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धारा। अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా. భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. అరిషడ్వర్గములంతరింపగా, అరిషడ్వర్గములంతరింపగా, అవ్యయ మోక్షం మనోగ్రహింపుము. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. గారు బాబా దివ్య విషయాలు మా అందరికి తెలియజేయవలసిందిగా 40 minutes మీరు టైం తీసుకోండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. ఓకే, సో ఇవాళ నన్ను పాద్రి లేకపోతే మెహ్రా మాట్లాడిన మాటల గురించి చెప్పమని చెప్పేసి అరుణ్ గారు ఇవాళ చెప్పడం జరిగింది. సో కొన్ని జనరల్ అంటే పాద్రి గారు బాబా గురించి ఏమన్నారు అనే విషయాలు, అంటే అనేక సందర్భాల్లో పాద్రి యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆ ఇంటర్వ్యూస్లో ఆయనని పాద్రిని ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలు వాటి యొక్క సమాధానము మనం ఇవాళ చూద్దాం ఒకసారి. అంటే సాధారణమైన ప్రశ్నలు వేస్తూ ఉన్నారు కొంతమంది ఈ యొక్క భక్తులు, అంటే వచ్చిన వాళ్ళు. ఆ యాత్రికులు మెహరాజాద్లో ఆయన మండలి హాల్లో కూర్చున్నాడు పాద్రి. ఆయన అడుగుతున్నారు అనమాట, వాట్ వాజ్ యువర్ యాటిట్యూడ్ ఇన్ దోస్ ఎర్లీ డేస్, హౌ డిడ్ యూ ఫీల్? నీ వైఖరి అసలు ఎలా ఉండేది ఇంతకుముందు? నీ మొట్టమొదట్లో నీ వైఖరి ఎలా ఉండేది? నువ్వు ఏ విధమైన అనుభూతులు చెందేవు అంటే, వెల్, యాటిట్యూడ్, వాట్ వుడ్ ఐ సే, యాటిట్యూడ్ టు ఫాలో హిమ్, దట్స్ ఆల్. నా వైఖరి గురించి నేనేం చెప్తాను? నేను నా వైఖరి అని చెప్పాలంటే ఆయనని అనుసరించడమే నా వైఖరి. ఐ టుక్ హిమ్ ఫర్ మై గురు. ఆయనని నా గురువుగా అంగీకరించాను. ఆల్ దీస్ వర్క్స్ వర్ గోయింగ్ ఆన్. ఈ పనులన్నీ నడుస్తూనే ఉన్నాయి, అప్పటికి కూడా నడుస్తూనే ఉన్నాయి. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద డిస్పెన్సరీ ఇన్ ద అవుట్డోర్ డిపార్ట్మెంట్. అక్కడ బాబా ఒక డిస్పెన్సరీ ఏర్పాటు చేశారు. మెహరాబాద్లోను, రావురిలోను ఇట్లాంటి చోట్ల డిస్పెన్సరీ ఏర్పాటు చేసినప్పుడు ఆ డిస్పెన్సరీలో నేను బయట పనిచేస్తూ ఉండేవాడిని. అంటే బయట నుంచి డిస్పెన్సరీకి కావాల్సిన సరుకులు అవి నేను తెస్తూ ఉండేవాడిని.
పెండు వాస్ హ్యాండ్లింగ్ ద హాస్పిటల్ జాబ్. పెండు ఆ హాస్పిటల్ని నడిపిస్తూ ఉండేవాడు. అండ్ దట్ వాస్ దట్ వీ వర్ ఫాలో హిమ్, దట్స్ ఆల్. అంతే, మేము ఆయనని అనుసరిస్తూ ఉన్నాం, అంతకు మించి ఇంకేం లేదు అని అంటే వెంటనే ఇంకొక యాత్రికుడు ఒక ప్రశ్న వేశాడు. బట్ డిడ్ంట్ యువర్ మైండ్ ఎవర్ క్వశ్చన్ వాట్ ఆర్ యూ డూయింగ్, వై am I doing this, where am I going, what's going to happen in the future, things like that. వెల్, ఆయన ఇంకో యాత్రికుడు వేశాడు, అసలు నీ మనసులో నేనేం చేస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఏ విధంగా పనిచేస్తున్నాను, నా భవిష్యత్ ఏమిటి, ఇలాంటి రకాలైన ప్రశ్నలు ఎప్పుడూ కూడా నీ మనసులో తలెత్తలేదా అని ఆయన పాద్రిని ప్రశ్న వేశాడు. ప్రశ్న వేసేసరికి పాద్రి అన్నాడు, ఓకే అంటే అప్పుడు వెల్ అన్నాడు అనమాట. ఓకే సరే అన్నాడు. సరే అనేసరికి ఇంత లోపల అతనే మళ్ళీ ఇంకొక మాట మాట్లాడాడు ఆ మొదటి యాత్రికుడు. డిడ్ ఇట్ కమ్, వాజ్ ఇట్ స్పాంటేనియస్, అంటే అది మీకు ఆయనను అనుసరిద్దాము అనే భావన అది మీకు వచ్చిందా, లేకపోతే అప్రయత్న సిద్ధంగా మీలో పుట్టిందా? అంటే స్పాంటేనియస్ అంటే అప్రయత్న సిద్ధంగా అన్నమాట, అంటే అప్పటికప్పుడు పుట్టడం. ఆ విధంగా పుట్టిందా, లేకపోతే మీరు ప్రయత్నం వల్ల ఆయనని, అంటే మీరు ప్రయత్నం చేసి ఆయన అనుసరించాలని మీరు అనుసరించారా అని అడుగుతున్నాడు. ఐ వుడ్ సే నో. when furious sort of, when in an agitated mind, agitated frame of mind, which Baba immediately doused it male and cool. అంటే అసలు మనసులో ఈ విధమైన ఆలోచనలు ఎప్పుడు రాలేదా అని అడిగారు అన్నమాట. అడిగినప్పుడు లేదు లేదు, ఎప్పుడు రాలేదు. అయితే ఒక్కొక్కసారి చాలా కోపం ఉన్నప్పుడు నా మనసు చాలా ఉద్విగ్నతకి లోనయ్యేదన్నమాట. ఆ ఉద్విగ్నతకి లోనైనప్పుడు చాలా ఉద్రేకంగా ఉండేది. ఆ సమయంలో మా మనసు చాలా ప్రకోపించేది, మనసు అంతా కూడా. ఆ సమయంలో బాబా మమ్మల్ని పిలిచి ఆ కోపాన్ని శాంతింపజేసేవారు. ఓహో అలాగా అని అంటూ పాద్రి విధంగా అంటున్నాడు. ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు సే దట్. నాకు ఏ విధమైన సిగ్గు లేదు, సిగ్గుపడ్డాను నేను ఆ విషయాలన్నీ చెప్పడానికి. Why not? I'm a normal man. Am I not? I'm not a superman like anybody. Yes, when in an agitated frame of mind, it is just think what's going on now. And Baba would just holler us, what's going on in your mind? Come on, tell me. Well, you would pour out to your heart. He would pacify you. నేనేం సిగ్గుపడట్లేదు, నా కోపం వచ్చిందని చెప్పేసి నా కోపం వస్తున్నది అని చెప్పడానికి నేనేం సిగ్గుపడట్లేదు. ఎందుకు సిగ్గుపడాలి? నేను కూడా సాధారణమైన మనిషినే, నేనేం సూపర్ మ్యాన్ని కాదు. అయితే మిగతా వాళ్ళలాగే నేను కూడా సాధారణమైన మానవుడినే. అయితే నా మనసులో కోపం ఉన్నప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని, అసలు ఏం జరుగుతున్నది ఇదంతా అని అనుకుంటూ ఉండేవాడిని. అయితే బాబా మా దగ్గరకు వచ్చి ప్రశ్న వేసేవారు, నీ ఏం ఆలోచిస్తున్నావు చెప్పు అని. అంటే మనకు కండిషన్ ఉంది. ఇప్పుడు మనకి ఇంతకు ముందు కూడా బాబా ఎవరినైనా ప్రశ్న వేసిన వెంటనే వాళ్ళ మనసులో ఉన్న భావం అంతా చెప్పేయాలన్నమాట, బాబాకి చెప్పాలి. సో ఈ ప్రశ్న వేసిన వెంటనే బాబా ఈ ప్రశ్న ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పమనేవారు. కమాన్ టెల్ మీ, నాకు చెప్పండి అని అనేవారట. అయితే అప్పుడు బాబా ఎప్పుడైతే అలా అడిగాడో వీళ్ళ హృదయంలో ఉన్న బాధ, అవతల వ్యక్తుల మీద ఉన్న కోపము, పగ, ద్వేషం అన్నీ చెప్పేయాలి బాబాకి. చెప్తే అప్పుడు బాబా ఏం చేస్తారంటే మెల్లిగా వీళ్ళని ఓదారుస్తారట బాబా. హీ విల్ పాసిఫై, ఓదారుస్తారట బాబా. పాద్రి, డిడ్ యు ఎవర్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా? ఇంకొక యాత్రికుడు ప్రశ్న వేశాడు, పాద్రి నువ్వు బాబా ముందు ఎప్పుడైనా ఏడ్చేవా అని అడిగితే, మెనీ డేట్, ఐ హావెంట్ యెట్. చాలా మంది ఏడ్చారు, కానీ నేను ఇప్పటిదాకా ఇంకా ప్రారంభించలేదు. ఐ డోంట్ నో వై, ఆల్దో ఐఎమ్ నాట్ అడమెంటైన్, బట్ ఐ డిడ్ నాట్. నేను ఏడవలేదు. అయితే నాకు అంత మూర్ఖత్వం ఏం లేదు, ఏడవకూడదనే మూర్ఖత్వం లేదు, కానీ నాకు ఏడుపు రాలేదు, నేను ఏడవలేదు అన్నట్ట. అయితే ఇంకొక యాత్రికుడు అన్నట్ట, పాద్రి అయితే నీ రూమ్కి వెళ్ళి నువ్వు ఏడు అన్నాడు అనమాట. నువ్వు రూమ్కి వెళ్ళి ఒకసారి కళ్ళమ్మడి నీళ్లు కార్చేయంటే అది దానివల్ల పాద్రి అంటాడు, వాట్ డస్ దట్, దానివల్ల ఏం జరుగుతుంది, హౌ డస్ దట్ హెల్ప్ ఆర్ హౌ డస్ దట్. అసలు అది మనం ఆ రూమ్ లో ఒక్కళ్ళేమే కూర్చుని ఏడవడం వల్ల మనకి ఏమైనా సహాయం అవుతుందా? అలా సహాయం ఏమైనా అయ్యేటట్టయితే ఎడుద్దాం, అదనమాట ఆయన చెప్పిన మాట. అంటే ఆయన ఏదో ఆ పిల్గ్రిమ్ కొనుక్కున్నాడు, జస్ట్ ఏదో మామూలుగా అన్నాను, ఐ జస్ట్ వాంటెడ్ టు అన్నట్ట, నేను ఏదో మామూలుగా అన్నానని. ఓకే అన్నాడు పాద్రి. ఆ తర్వాత ఇంకొక యాత్రికుడు
ఇంకో ప్రశ్న వేశాడు. వెన్ డిడ్ బాబా ఫస్ట్ టెల్ యూ హీ వాస్ గాడ్? బాబా మొట్టమొదటిసారి నువ్వు భగవంతుడివి, తాను భగవంతుడిని అని ఎప్పుడు మీకు తెలియజేశారు అన్నాడు అనమాట. తాను భగవంతుడిని అని ఎప్పుడు తెలియజేశారు అంటే, వెల్, ఐదర్ బాబా హిమ్సెల్ఫ్ or when we went to Upasni Maharaj, he said that everything of mine has been given to Meherwan and you follow him, don't leave him. అన్నిటికన్నా ఇక్కడ ముఖ్యమైన అంశము మనము అంటే ఇక్కడ చూస్తే పాద్రి చెప్పిన అంశం, ఎందుకంటే దీనికి మన ఆయన పేరు ఏంటంటే అబ్దుల్ ఘనీ గారు కానీ, లేకపోతే ఆదికే రాణి గారు కానీ, లేకపోతే పాద్రి కానీ, లేకపోతే సరోష్ ఇరానీ గారు కానీ, వీళ్ళందరూ చెప్పిన మాట ఇదే అన్నమాట. ఎందుకంటే అబ్దుల్ ఘనీ గారు చాలా 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 సునిశ్చితంగా చెప్తారన్నమాట. ఏ విధంగా అంటే, బాబా ఉపాసిని మహారాజ్ దగ్గరికి బాబా వెళ్ళేవారు. ఇప్పుడు ఎప్పుడూ కూడా బాబా దగ్గరికి వీళ్ళందరూ, ఈ మండలి సభ్యులందరూ బాబా దగ్గరికి వెళ్తున్నప్పుడు, అంటే సుమారుగా బాబా 1918 అంటే ఇంకా అప్పటికి ఇంకా ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్ళదు, అప్పుడే బాబా చుట్టూ బోల్డంత మంది ఉండేవారు. అయితే బాబా ఎప్పుడూ కూడా తాను ఎప్పుడూ తన గురువుల్ని ప్రేస్ చేస్తూ, అంటే గురువుల్ని కీర్తిస్తూ ఉండేవారు. అంతేకాని తాను భగవంతుడని కానీ, తాను సద్గురువునని కానీ ఎప్పుడు చెప్పలేదు బాబా. అయితే వీళ్ళని మొదటిసారి సాకోరి తీసుకెళ్లారు బాబా. అక్కడ మంజలిమీంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్లారు సాకోరి. తీసుకువెళ్ళినప్పుడు సాకోరిలో అప్పటిదాకా గురువుని కీర్తించిన శిష్యుడైన మెహర్ బాబాని చూశారు వాళ్ళు. అప్పటిదాకా అంటే ఆ సమయం దాకా గురువుని కీర్తించిన మెహర్ బాబాని చూశారు. కానీ మొట్టమొదటిసారి గురువు గారు తమ శిష్యుడిని కీర్తించడం మొట్టమొదటిసారి చూశారనమాట. అక్కడ సాకోరిలో ఆ విచిత్రం జరిగింది వాళ్ళకి. వాళ్ళు వెళ్ళేసరికి ఆయన ఉపాసిని మహారాజ్ ఆయన వాళ్ళ ఎదురుగుండా ఏమన్నారంటే, నా దగ్గర ఉన్న సర్వస్వం, నా దగ్గర ఉన్న నిధంతా నేను మెహర్ బాబాకి ఇచ్చేసాను, మీరు ఆయన్ని అనుసరించండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనని వదలొద్దు అని చెప్పేసి ఉపాసిని మహారాజ్ చెప్పడం జరిగింది. అదే విధంగా యాక్చువల్లీ మనం గమనించినట్టయితే హజరత్ బాబాజాన్ దగ్గరికి కూడా బాబా వీళ్ళందరినీ తీసుకువెళ్ళారు. ఎవరిని? పాద్రి ఆల్రెడీ వాళ్ళ దొడమ్మ గారి ద్వారా వెళ్ళాడు అనమాట. పాద్రి ఎవరో కాదు, మెహరా వాళ్ళ పెద్దమ్మ కొడుకు అనమాట. పాద్రి మెహరాకి పెద్దమ్మ కొడుకు ఆయన. సో ఈ పాద్రి ఆల్రెడీ బాబాజాన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈ బాబాజాన్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఖాక్ సాహెబు వీళ్ళందరూ కూడా బాబాజాన్ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరికీ కూడా బాబాజాన్ ఏమని చెప్పిందంటే, ఆ మెహర్వాన్ దగ్గర తాళం చెవి ఉంది, ఒక దివ్య నిధి తాళుకు తాళం చెవి ఉంది, ఆయన నోదలొద్దన్నారు వాళ్ళు. చూడండి, ఇది అంటే గురువులు శిష్యుణ్ణి పట్టుకోమని చెప్పడం మొట్టమొదటిసారి మనం చూస్తాం. అది అవతార పురుషుడు కాబట్టి మనం ఆ విధంగా మనం మొట్టమొదటిసారి చూడడం ఏంటంటే, అది ఫస్ట్ టైం. మీరు ఎక్కడైనా చూసినప్పుడు మీరు ఎవరు గురువుగారి దగ్గరికి వెళ్ళండి అని శిష్యుడు చెప్తాడు, కానీ శిష్యుడిని గురువుగారు శిష్యుడి దగ్గరికి వెళ్ళమని ఎప్పుడు చెప్పరు. సో ఇక్కడ మొట్టమొదటిసారి నా దగ్గర ఏదైతే ఉందో అంత మెహర్వాన్కి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నారు అనమాట. సో అయితే పాద్రి ఈ విధంగా అంటున్నారు, ఎవ్రీథింగ్ ఆఫ్ మైన్ హ్యాస్ బీన్ గివెన్ టు మెహర్వాన్ అండ్ ఫాలో హిమ్, డోంట్ లీవ్ హిమ్. నాది ఏదైతే అయ్యిందో అదంతా మెహర్వాన్కి ఇచ్చేసాను. అంటే ఆ మొత్తము భారం, ఆ విశ్వ జ్ఞానాన్ని, అనంతమైన ఆనందాన్ని, అనంతమైన శక్తిని, అదంతా ఆయన దగ్గర ఉన్న జ్ఞానము శక్తులన్నీ కలిసి నేను ఇచ్చేసాను, మీ అందరికి ఇచ్చేసాను, ఈయనకి ఇచ్చేసాను. ఎవరికి? మెహర్ బాబాకి ఇచ్చేసాను, మెహర్వాన్కి ఇచ్చేసాను, ఆయనను వదలొద్దు అని చెప్పారు. చెప్పిన తర్వాత బాబా ఏమన్నారంటే, యు సీ, బాబా డిడ్ నాట్ సే ఎగ్జాక్ట్లీ దట్ హీ వాస్ గాడ్, బట్ హీ వాస్ పర్ఫెక్ట్. బాబా ఎప్పుడూ కూడా తాను భగవంతుడిని చెప్పలేటప్పుడు, కానీ తాను పరిపూర్ణుణ్ణి అని మాత్రం చెప్పేవారట. అంటే పర్ఫెక్ట్, నేను పరిపూర్ణుణ్ణి అని చెప్పేవారట. He says, I am your guru, I know, I am a perfect man,
అండ్ ఐ హ్యావ్ గాట్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ఉపాసిని మహారాజ్. అండ్ బాబాజాన్, నేను మీ గురువుని అని చెప్పేవారట బాబా. నాకు తెలుసు నేను మీ గురువుని, నేను ఒక పరిపూర్ణమైన మానవుణ్ణి, నేను ఆ ఉపాసిని మహారాజ్ బాబాజాన్ ఇచ్చిన ఆ సంపద అంతా నా దగ్గర ఉన్నది అని చెప్పేసి బాబా చెప్పేవారట. చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారో. నేను మీ గురువుని, నాకంతా నాకు తెలుసు నేను ఒక పరిపూర్ణమైన మానవుణ్ణి, నేను ఏ సంపద అయితే ఉందో ఉపాసిని మహారాజ్ దగ్గర బాబాజాన్ దగ్గర ఏ సంపద అయితే ఉందో ఆ సంపద అంతా నా దగ్గర ఉన్నది. ఆల్ ద వెల్త్, ఆ సంపద అంతా నా దగ్గర ఉంది. ఐ ఆమ్ ద ఇన్ఛార్జ్ మ్యాన్ ఆఫ్ ద బోట్. ఇప్పుడు ఈ నావకి నేనే అధికారిని అన్నమాట. ఆ నావకి ఆయనే ఉత్తరాధికారి, దానికి ఆ నావకి అధికారి ఆయనే, నేనే అధికారిని. యూ టేక్ మీ ఫర్ యువర్ గురు అండ్ ఐ విల్ నెవర్ లెట్ యు సింగ్. మీరు నన్ను గురువుగా అంగీకరించినట్టయితే మిమ్మల్ని ఎన్నటికీ కూడా మునిగిపోనివ్వను. యు ఫాలో మీ, ఐ కెన్ అష్యూర్ యూ దట్. ఒక్కసారి మీరు నన్ను అనుసరించినట్టయితే నేను మీకు అభయం ఇస్తూ ఉన్నాను. బాబా ఈ రోజు ఇది చూడండి, దిస్ ఈస్ హ్యాపెండ్ ఇన్ 1922, 1921. అసలు 2022 కూడా కాదు, 21లో జరిగింది ఇది. అది మనం ఒక్కసారి ఇది వాళ్ళకి ఎంత అంటే 21 అంటే 27 సంవత్సరాల వ్యక్తి ఎవడైనా నమ్ముతాడా? 27 సంవత్సరాల వ్యక్తిని అతను ఎవడైనా నేను దేవుడు అంటే ఎవడైనా నమ్ముతాడా? అది బాబా యొక్క ఆ దివ్యత్వం అన్నమాట. మనకి అప్పుడే కనిపిస్తుంది మెహర్ బాబా యొక్క దివ్యత్వం. ఐఎమ్ ద ఇన్ఛార్జ్ మ్యాన్ ఆఫ్ ద బోట్. నేను ఇప్పుడు ఈ నావకు అధికారిని. ఆ ఉపాసిని మహారాజ్ ఇచ్చిన సంపద అంతా ఈ నావలో ఉంది. ఈ నావని నేను అధికారిని. సో నన్ను మీరు గురువుగా స్వీకరించండి, నేను మిమ్మల్ని ఎప్పటికీ మునిగిపోనివ్వను. మీరు నన్ను అనుసరించండి, నేను మీకు అభయం ఇస్తాను, మిమ్మల్ని నాతో పాటే తీసుకెళ్తానని అభయం ఇస్తాను. అండ్ హీ వాస్ వెరీ emphatically he said that, not that he said I am perfect, he said not that God you see, because understanding of God, the perfect master, the saint, the must is still not in your brain head. అంటే ఆయన ఎప్పుడూ కూడా నేను భగవంతుని, he said that not ఆయన భగవంతుడు నేను అని చెప్పలేదు. అలాగే అర్థం భగవంతుడికి అర్థం లేదు, ఆ సద్గురువు అనే దానికి అర్థం తెలియదు, మాకు భగవంతుడు అంటే అర్థం తెలియదు, మహాపురుషుడు అంటే అర్థం తెలియదు, మస్త్ అంటే అర్థం తెలియదు ఆ సమయంలో మా బుర్రలకి. ఆయన మాకు చెప్పిన విషయం, అందుకనే మేము అర్థం చేసుకోలేమనే ఆయన మాకేం చెప్పాడంటే నేను పరిపూర్ణమైన మానవుణ్ణి అని చెప్పాడట. పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పాడట. ఎవరు పర్ఫెక్ట్ మ్యాన్? మరి అవతారుడే పర్ఫెక్ట్ మ్యాన్ కదా, ఆయనే పరిపూర్ణమైన మానవుడు. సో ఆ పరిపూర్ణమైన మానవుణ్ణి నేనే అని చెప్పేసి బాబా అన్నారట. సో ఎట్ దట్ టైం ఆ రోజుల్లో చెప్పారా అని ఒక యాత్రికుడు ప్రశ్నించాడు. యు సీ, we were just absolutely novice as hams. So he said, I am perfect, don't you worry about that, and I will not let you sink. You follow me, do as I tell you, and you shall see God. You shall see God through me, I will show it. See my point? You see, he gave us the knowledge. You see, like a child, when you wean it from the milk, you give it solid food slowly. You don't give it all of a sudden by mouthfuls. You give it little by little, the digestion capacity develops. So like manner, Baba would have given us huge shot, no doubt, but we would not have been able to digest it. మీరు చూడండి, అంటే ఆ రోజుల్లోనే బాబా మీకు చెప్పారా అని అడిగారు అన్నమాట వాళ్ళందరూ కూడా. ఆ యాత్రికులు అడిగినప్పుడు ఈ విధంగా అన్నారట. ఏమన్నారంటే పాద్రి అంటున్నాడు, మీరు చూడండి, ఆ రోజు మేము ఏమీ తెలియని వాళ్ళం, అంటే అంటే మామూలుగా మట్టి ముద్దలు లాంటి వాళ్ళం అన్నమాట. సో అందుకనే ఆయన మాకు నేను పరిపూర్ణుణ్ణి అని చెప్పారు. సో దాని గురించి మీరు చింతించవద్దు, నేను పరిపూర్ణున్నా కాదా అనే దాని గురించి మీరు ఆలోచించక్కర్లేదు, కానీ నేను మీకు అభయం ఇస్తున్నాను. అండ్ ఐ విల్ నాట్ లెట్ యు సింక్, నేను మిమ్మల్ని ఎప్పుడూ మునిగిపోనివ్వనని చెప్పారట. యు ఫాలో మీ, మీరు నన్ను అనుసరించండి. డూ యాజ్ ఐ టెల్ యూ, నేను చెప్పింది చెయ్యండి. అప్పుడు మీరు యూ షల్ సీ గాడ్, మీరు భగవంతుణ్ణి చూడగలరు అని చెప్పేసి బాబా చెప్పారట. యూ షల్ సీ గాడ్ త్రూ మీ, మీరు భగవంతుణ్ణి నా ద్వారా చూడగలరు అని చెప్పారట బాబా అన్నారట. ఆ మాటలు అంటున్నారట. అంటే బాబా వీళ్ళందరికీ అర్థం కాదని చెప్పి ఆయన నేను అవతారుణ్ణి అని చెప్పకుండా, నేను సద్గురువుని అని కూడా చెప్పకుండా, నేను ఒక పరిపూర్ణమైన మానవుణ్ణి అని చెప్పారు.
ఆ మానవుడిగా అంటే నేను భగవంతుడిని చూస్తానని చెప్పారు. సో హీ గేవ్ అస్, అంటే అతను మాకు అంటే ఇక్కడ ఒక అద్భుతమైన ఆయన పోలిక చెప్పారు. ఏమని చెప్పారంటే ఆయన మాకు జ్ఞానం ఇచ్చారు, మెహర్ బాబా మాకు జ్ఞానం ఇచ్చారు. ఏ విధమైన జ్ఞానం అయ్యా అంటే, ఒక చిన్న పిల్లవాడు, చాలా చిన్న పిల్లవాడు, అతనికి ముందు పాలు తాగుతున్న పిల్లవాడికి ఒక్కసారి ఘన పదార్థం, ఘనమైన ఆహారం ఎవరు కూడా ఇవ్వరు. కొద్ది కొద్దిగా ఘనమైన ఆహారం పెడుతూ ఉంటారు. ఒక్కసారి బాగా ఘనమైన ఆహారాన్ని కానీ ఇస్తే ఆ పిల్లవాడు అరిగించుకోగలడా? అరిగించుకోలేడు కదా. అదే విధంగా మెహర్ బాబా కూడా ఆ ఘనమైన ఆహారాన్ని, అంటే అంత మొత్తం జ్ఞానాన్ని ఒక్కసారి మాకు ఇవ్వకుండా కొద్ది కొద్దిగా ఆ జ్ఞానాన్ని మాకు ఇవ్వడం జరిగింది. సో ఆ కొద్దిగా ఏ విధంగా పిల్లవాడికి ఆ అరుగుదల శక్తి పెరుగుతుందో, మాకు కూడా ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకునే శక్తి పెరిగిన తర్వాతే ఆయన అవతారుణ్ణని చెప్పడం జరిగింది. చూడండి, అదనమాట. అది మొత్తం. అంటే ఆ రోజుల్లోనే, అంటే బాబా మొదటి అవతారుణ్ణని చెప్పేసి ఉంటే మనం ఎవరం కూడా అర్థం చేసుకునే వాళ్ళం కాదు. కానీ వాళ్ళని ముందు తయారు చేసి తర్వాత మనకు కూడా తెలియజేయడం జరిగింది. It is like manner with all these masters, they open our doors slowly. And first of all, remember that ego has got to die. You have come with a hefty ego when you join Baba. That has got to be just turned out to ashes. So that's the point. ఈ గురువులందరూ ఎవరు? ఈ తలుపుల్ని చాలా మెల్లిమెల్లిగా తెరుస్తారు వాళ్ళు. ఒక్క నిమిషం. ఆ మెల్లిమెల్లిగా తెరుస్తారు ఆ గురువులందరూ కూడా. హలో 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 జై బాబా అండి, వినిపిస్తున్నదా? హలో, వినిపిస్తుంది. రైట్. అంటే మధ్యలో కట్ అయిందండి, కరెంట్ రాలేదు ఇంకా. సరే, ఓకే. అయితే అంటే గురువులందరూ కూడా ఆ జ్ఞానము యొక్క తలుపుల్ని మెల్లిమెల్లిగా తెరుస్తారట. చాలా మెల్లిగా, కొద్దిగా జ్ఞానాన్ని ఇస్తారట. కారణం ఏంటంటే, ముందు ముఖ్యంగా మన అహంకారం నశించాలట. ఎందుకంటే మనం బాబా దగ్గరికి వచ్చేటప్పుడు మనకి మించిన అహంకారంతో మనం మెహర్ బాబా దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మెల్లిమెల్లిగా ఈ అహంకారం కొద్దిగా నాశనం అయితే, ఇది ఒకానొక సమయం వచ్చేసరికి ఈ అహంకారం అంతా కూడా బూడిదైపోతుంది. సో అది నేను చెప్పబోయే దాని ఉద్దేశం. అంటే మెహర్ బాబా ఏది కూడా ఒక్కసారిగా మనకు అందజేయరు, కొద్దిగా అందజేస్తూ ఉంటారు. అంతా కూడా మనకి కూడా కొద్దిగా అవగాహన అవుతూ ఉంటుంది అని చెప్పేసి అంటారు. పాద్రి, డూ యూ థింక్ బాబాస్ వర్క్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ విత్? అంటే ఇది పాద్రిని 1957లో అడిగారు. ఇంకా బాబా పని అంటే 57 ఇది పాద్రిని అడిగితే పాద్రి అన్నట్టు, బాబా పని ఇంకా నడుస్తున్నదా అంటే పాద్రి అన్నట్టు. ఇది 57 కాదండి, ఇది 75. తప్పేశారు, ఇది ప్రింట్ తప్పు. ఇది 75 అండి ఇది. సో పాద్రి అంటున్నారు, వెన్ డస్ గాడ్ వర్క్ స్టాప్? అసలు భగవంతుడి యొక్క ఆ కార్యక్రమం ఎప్పుడు ఆగిపోతుంది? యు టెల్ మీ. అకార్డింగ్ టు హిందూ మైథాలజీ, when he goes to sleep after million of years, that's that, which in Bible you see God took rest on the 8th day. Sort of Hindu mythology says, you see, but now it is just too big for our ignorant nut to grasp this ocean. If a question is simply uncomprehensive, you just can't grasp, you can't know it. అంటే అతను అంటున్నారు అనమాట, అసలు భగవంతుడి పని ఎప్పుడు ఆగిపోతుంది? మీరు చెప్పండి. మన హిందూ పురాణాల ప్రకారం భగవంతుడు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత నిద్రపోతాడు అనమాట. అదంతే, ఆ విధంగా నిద్రపోతాడని చెప్పారు. అదే విధంగా బైబిల్లో ఆయన 8వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పారు. సో ఆ హిందూ మైథాలజీ చెప్పినట్టే 8వ రోజు విశ్రాంతి తీసుకున్నారని చెప్పాడు. కానీ ఇప్పుడు మనము మనకి అజ్ఞానంలో ఉన్నాం. ఆ అజ్ఞానం వల్ల ఈ యొక్క విశాలమైన మహాసముద్రాన్ని మనం అర్థం చేసుకోలేం. మన
ప్రశ్న కూడా సంపూర్ణంగా లేదు కాబట్టి మనం దాన్ని అవగాహన చేసుకోలేము అని చెప్పేసి పాద్రి అంటాడనమాట. అంటూ ఇక్కడ పాద్రి ఏం చేశారంటే ఆయన ఉపాసిని మహారాజ్ గురించి, పాద్రి మీరు ఉపాసిని మహారాజ్ మెహర్ బాబా గురించి మీరు ఇంతకు ముందు ఒకసారి మాకు చెప్పడం జరిగింది. ఒక అతను అడుగుతున్నాడు అనమాట. ఆ జరిగినప్పుడు మీరు ఉపాసిని మహారాజ్ మెహర్ బాబా యొక్క ఆఖరి కలయికలో ఫొటోస్ మీరే తీశారు, ఆయన పాద్రియే తీశాడు ఆ ఫోటోలు. ఆ ఫోటోలు దానికి వెనకాతలు ఏమైనా కథ ఉందా అని చెప్పేసి వీళ్ళు అడగడం జరిగిందనమాట. ఆ ఉపాసిని మహారాజు పాద్రి యొక్క ఫొటోస్ నేను ఒక్కసారి వీలైతే నేను ఆ ఫోటోగ్రాఫ్స్ నేను దీని మీద స్క్రీన్ మీద వేస్తాను. ఒక్క నిమిషం. 1 minute. ఒక్క నిమిషం, కనబట్టలేదు. అది ఎక్కడ ఇప్పుడే చూశాను, అది ఉండాలి. ఇక్కడ పెట్టాను. హలో, ఓకే, రైట్. హలో, వినిపిస్తున్నారండి? వినిపిస్తుంది. జయబాబు. ఓకే, ఇది నేను ఉపాసిని మహారాజ్ యొక్క ఫోటోగ్రాఫ్స్, పాద్రి తీసిన ఫోటోగ్రాఫ్స్ ఇవి. ఉపాసిని మహారాజ్ యొక్క ఫోటోగ్రాఫ్స్ ఇవి. ఇది మెహరాబాద్ నుంచి బాబా ఫస్ట్ టైం అక్కడికి వెళ్తున్నప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్. మెహర్ బాబా లీవింగ్ ఫ్రమ్ మెహరాబాద్ టు దహిగాం October 17th, 1941. బాబాతో పాటు సరోష్ కాకబారియా, చగన్ మాసాజీ, వీళ్ళు నలుగురు ఉన్నారన్నమాట అక్కడ. వీళ్ళు బాబా అక్కడికి వెళ్తున్నారు. సో దీని తర్వాత బాబా అక్కడ ఆ చెట్టు కింద వెనకాతల ఒక చిన్న, ఒక 6x6 ఒక చిన్న 6 అడుగులో 10 అడుగులో ఒక హట్ ఉందన్నమాట, ఒక చిన్న కుటీరం ఉంది. ఆ కుటీరంలో బాబా బయట వెయిట్ చేశారు ఉపాసిని మహారాజ్ కోసం. ఆ ఉపాసిని మహారాజ్ గారు ఆయన బాబా ఈ విధంగా ఆయన కారులోంచి దిగారు. ఉపాసిని మహారాజ్ గారు తర్వాత ఉపాసిని మహారాజ్ గారు బాబా దగ్గరికి నడిచొస్తున్నారు. ఇవన్నీ కూడా దూరం నుంచి తీసినవే, అంటే అప్పుడు ఆ రోజుల్లో తీసినవి కాబట్టి అంత క్లియర్గా ఉండదు. దీన్ని అంటే నేను ఇవాళ చెప్పడం వల్ల దీన్ని కొంచెం మ్యాగ్నిఫై చేయలేకపోయాను. ఒకవేళ మనకి ఏమైనా అవకాశం ఉంటే నెక్స్ట్ ఎప్పుడైనా చూసుకుందాం, అది కొంచెం మ్యాగ్నిఫై చేసి చూపిస్తాను. సో తర్వాత బాబా మరియు ఉపాసిని మహారాజ్ వీరిద్దరూ కూడా నడుచుకుంటూ వెళ్ళారు. ఇక వీళ్ళ నలుగురు బాబా మరియు ఉపాసిని మహారాజ్ వీళ్ళ నలుగురు నడుచుకుంటూ వెళ్ళారు. ఇది బాబా కూర్చున్నారు చూడండి పైనుంచి, ఉపాసిని మహారాజ్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఆయన ఆ యశ్వంతరావు కాకబారియా వీళ్ళిద్దరూ కూడా ఉపాసిని మహారాజ్ గారికి దండం పెడుతున్నారు వచ్చిన వెంటనే. ఉపాసిని మహారాజ్ ఆయన లోపలికి రావడం అన్నమాట ఇదంతా. ఇవన్నీ కూడా పాద్రి తీసిన ఫోటోగ్రాఫ్స్. ఇవన్నీ కూడా పాద్రి తీసిన ఫోటోగ్రాఫ్స్. ఈ ఫోటోగ్రాఫ్స్ ఆయన గురించి ఆయన చెప్తున్నాడు అనమాట. పాద్రి ఈ విధంగా చెప్తున్నాడు, ఈ ఫోటోగ్రాఫ్స్ గురించి పాద్రి ఈ విధంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అయ్యా పాద్రి ఈ విధంగా, ఏంటి చెప్తున్నాడు ఈ ఫోటోగ్రాఫ్స్ గురించి అంటే, మనకి ఆయన పాద్రి అంటున్నాడు, సో వెల్ ఉపాసిని మహారాజ్ నెవర్ కేమ్ హియర్ థో, బట్ Baba went to Upasni Maharaj just before Upasni Baba Maharaj dropped the body. And I would like to tell you to something. Then you see, I just showed myself in Baba Street. అంటే ఇది నేను మొత్తం అంతా చాలా పెద్దగా ఉంది ఆయన వర్ణిస్తున్నాడు. అది నేను ఇంగ్లీష్లో చదివి తెలుగులో చెప్పడం కన్నా నేను ఏం చేస్తానంటే ముందు డైరెక్ట్గా తెలుగులోనే డైరెక్ట్గా చెప్పేస్తాను. ఆయన అంటున్నారు, ఉపాసిని మహారాజ్ మెహరాబాద్ రాలేదు, మేమే బాబా ఆఖరిసారి ఇంకా మహారాజ్ ఆయన తన శరీరాన్ని వదులుతారు అంటే శరీరాన్ని వదిలేసి వెళ్ళి వెళ్ళారు. అయితే మేమందరం బాబా చాలా సంతోషంగా ఉన్నారు ఆ రోజు ఉపాసిని మహారాజ్ని చూడడానికి. ఉపాసిని మహారాజ్ కూడా మెహర్ బాబాని చూడడానికి చాలా సంతోషంగా ఉన్నారట. అయితే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మీరు ఫోటో తీయడానికి ఎందుకు వెళ్ళారని మీరు వేసిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తూ ఉన్నాను. ఏంటంటే ఒక 100 సంవత్సరాల తర్వాత ప్రజలు నమ్మరు ఉపాసిని మహారాజ్ని మెహర్ బాబా కలవడానికి వెళ్ళారా, లేకపోతే మెహర్ బాబాని కలవడానికి ఉపాసిని మహారాజ్ వచ్చారా అని చెప్తే ఎవరు నమ్మరు. సో కాబట్టి నేను ఏమని చెప్తారంటే అందరూ వాళ్ళిద్దరూ ఎప్పుడు కలవలేదు అని చెప్తారు. దానివలన బోళ్ళని పదార్థాలు వస్తాయి. సో నా ఉద్దేశం ఏంటంటే దాని రుజువు కోసం, అంటే ఉపాసిని మహారాజ్ మెహర్ బాబా కలిసేరు అనే రుజువు కోసం నేను వెళ్ళడం జరిగింది. సో ఆ సమయంలో మెహర్ బాబా పంచగనీలో ఉన్నారు. పంచగనీలో ఉంటే ఆదిక ఇరానీ ఆయన బాబాకి ఆ ఉపాసిని మహారాజ్కి మధ్యన ఆయన దూతగా వ్యవహరించారు. బాబా అంటే ఆయన ఎప్పుడు బాబా దగ్గరికి సాకూరికి మొత్తం వెళ్ళి వస్తూ ఉండేవారు అన్నమాట. అదేవిధంగా ఇంకొకతను కూడా ఈ విషయాల్లో ఉపాసిని మహారాజ్ మెహర్ బాబా వీళ్ళ యొక్క సమావేశంలో ఇంకో అతను కూడా చాలా సహాయం చేశారు. ఆయన ఎవరంటే యశ్వంతరావు. ఇతను చాలా అద్భుతమైన వ్యక్తి, నిజంగా అతను ఒక దేవత వంటి వాడు, దేవత వంటి మానవుడు. ఉపాసిని మహారాజ్ ఉపాసిని మహారాజ్ దగ్గర ఉంటున్నా కానీ ఎప్పుడూ కూడా బాబా యొక్క కాళ్ళ మీద పడుతూ ఉండేవాడు. ఆయన ఒక 8 సంవత్సరాల క్రితం చనిపోయాడు ఈ యశ్వంతరావు అనే అతను ఒక రైతు. సో ఈయన ఉపాసిని మహారాజ్కి మళ్ళీ మెహర్ బాబాకి మధ్యన ఒక వారధిగా ఈయన కూడా ఉన్నాడు. అంటే ఒక వారధి ఆదిక ఇరానీ అయితే ఇంకో వారధి ఈయన యశ్వంతరావు. ముఖ్యంగా ఇప్పుడు మనము గుల్మయ్య గారి కథల్ని, గుల్మయ్య గారి స్టోరీని తీసుకున్నట్టయితే గుల్మయ్య గారు చాలా చీఫ్ ఆర్కిటెక్ట్ అన్నమాట. మొత్తం ఈ మీటింగ్కి ఆవిడ ఆర్కిటెక్ట్. అసలు బాబాని ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడకి చెప్పారు గుల్మయ్య గారికి. అప్పుడు ఆయన అంటే ఇది గుల్మయ్య గారుల బుక్లో రాసి ఉంది. సో ఆవిడ దాంట్లో కలవాలి అని ఉంది అని ఆయన చెప్పేసరికి ఆవిడ బాబా దగ్గరికి వచ్చి ఆ తర్వాత చెప్పడం, ఆయన మళ్ళీ ఈయన సందేశాన్ని ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆదిక ఇరానీ ఆవిడ రాయభారాన్ని కంటిన్యూ చేశారన్నమాట, ఆదిక ఇరానీ. సో అందుకని ఇక్కడ ఆదిక ఇరానీ మరియు ఈ యశ్వంతరావు పేర్లు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి, ఇక్కడ రెండు కూడా. సో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యన అనేక సందర్భాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి బాబాకి ఉపాసిని మహారాజ్కి. ఆ తర్వాత బాబా ఏం చేశారంటే సరోష్ని కారు తీసుకురమ్మని ఆయన ఏం చేశారంటే తన దహిగాం వెళ్ళారు. ఆ తర్వాత బాబా ఏం చెప్పారంటే ఇగో ఫలానా వ్యక్తులు సరోషు, కాకబారియా, జగన్ మాస్టర్ ఇందాక ఫోటోల్లో చూశారు కదా, వాళ్లే నాతో రావాలని చెప్పారు. పాద్రి నన్ను పిలవలేదు అంటున్నాడు. పాద్రి నన్ను పిలవలేదు, కానీ నాకు ఆ ఫోటో తీయాలని నాకుంది. సో ఫోటో తీయాలని ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే మెడలో కెమెరా వేసుకున్నాను. కెమెరా వేసుకుని నేను డైరెక్ట్గా బాబా వెళ్ళే సమయానికి బాబా కార్లో అందరూ కూర్చున్నారు.
కూర్చుంటుంటే నేను కూడా డోర్ తీసి కూర్చోబోతూ ఉంటే బాబా నన్ను అడిగారు, నువ్వెక్కడికి వస్తున్నావు అని అడిగారు. బాబా నేను మీతో వస్తున్నాను, నేను కెమెరాతో కొన్ని పిక్చర్స్ తీయాలనుకుంటున్నాను అన్నట్ట. సరే అయితే రా అన్నట్ట బాబా. సో మొత్తానికి నన్ను కారులో బాగా ఇరుక్కొని కూర్చున్నాను. మేమందరం కలిసి ఆ ప్లేస్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత బాబా ఏం చేశారంటే ఆ బాబా నన్ను ఒక్కడనే నేను ఆ కుటీరం దగ్గర కూర్చుంటాను, మీరెవరు నా దగ్గరికి రావద్దన్నారు. బాబా ఒక్కళ్ళు వెళ్ళి ఆ కుటీరం దగ్గర కూర్చున్నారు. ఆ మండలి వాళ్ళందరూ బాబాకి దూరంగా కూర్చున్నారు. సో ఆ బాబా సరోష్ని ఆదిని మహారాజుని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. ఆ తర్వాత నేను బాబా దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఆ మొత్తం ఆ కుటీరం తాలూకు అది ఎంత ఉందంటే ఒక 6 అడుగులు ఎత్తుంది. ఆ కుటీరం ఒక 6 అడుగుల వెడల్పు ఉంది. ఒక చాలా ఖాళీ ఉంది ఆ కుటీరం చిన్న కుటీరం, అది వెనకాతల చాలా ఖాళీ ఉంది. సో దాని ముందు ఇంకొక దాంట్లో ఉపాసిని మహారాజు బాబా, ఇంకొక చిన్న కుటీరం, ఆ కుటీరంలో ఉపాసిని మహారాజ్ బాబా కలవడానికి ఒక కుటీరం ఏర్పాటు చేయబడింది. సో నేను బాబాని అనుసరించి బాబాకి ఇచ్చిన కుటీరంలో నేను ఉన్నాను. సో బాబా నేను ఒక చిన్న బొమ్మ, నేను ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడిగాను బాబాని. సో బాబా నేను ఒకటి తీసుకోమంటే నేను 3 తీసుకున్నాను. అంటే 1 స్టాండింగ్ 1 సిట్టింగ్ అంటే ఎస్ అన్నాడు అనమాట పార్టీ. అంటే నేను ఒకటి బాబా నించున్న ఫోటో ఒకటి, కూర్చున్న ఫోటో ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూసారు కదా ఫోటో, ఒక దాంట్లో నించున్నారు, ఓ దాంట్లో కూర్చున్నారు, ఓ దాంట్లో దూరం నుంచి బాబా ఆ కుటీరం బయట వెయిట్ చేస్తున్నారు. సో అప్పుడు బాబా అన్నారట పాద్రీతో, సో ఇక్కడ మండలి వాళ్ళకి చెప్పు, ఇక్కడ ఈ యొక్క కుటీరం దగ్గరికి ఎవరిని రావద్దని చెప్పు. నువ్వు అదే విధంగా నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు, ఫోటోలు తీసుకోవడానికి దగ్గరికి రావద్దు అని చెప్పేసి బాబా చెప్పారట. నువ్వు ఎక్కడుంటావంటే ఆ గేటు దగ్గర ఉండు సుమా అని బాబా చెప్పారట. సో 5 గంటల సమయంలో ఉపాసిని మహారాజ్ వచ్చారు. ఆయన వస్తున్నప్పుడు నేను ఫోటోలు తీశాను. దెన్ ఆయన ఏమనలేదు, మొత్తం ఆ ఏరియానంతా ఒక్కసారి అలాగ కళ్ళతో సర్వే చేశారు ఉపాసిని మహారాజ్ గారు. సర్వే చేసిన తర్వాత మేమందరం ఉపాసిని మహారాజ్ యొక్క దర్శనం చేసుకున్నాం, ఆయన పాదాల మీద పడ్డాం. సో ఆయన ఉపాసిని మహారాజ్ కూడా ఏమన్నారంటే, ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ కుటీరం ఉన్న కాంపౌండ్ లోకి ఎవ్వరూ కూడా రావద్దు, మీరందరూ కూడా బయటే ఉండాలి, నేను లోపలికి వెళ్తున్నాను, మెహర్వాన్ని కలవడానికి వెళ్తున్నాను, మీరు లోపలికి రావద్దు అని చెప్తే, సరే మహారాజ్ అని మేమందరం కూడా అంగీకరించాము. ఆ తర్వాత లోపలికి బాబా ఉపాసిని మహారాజ్ వెళ్ళారు. మొత్తం సూర్యుడు అస్తమించిన తర్వాత మేము వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ఒక మార్గం ఉందన్నమాట, ఆ మార్గంలో వస్తున్నారు. నేను వాళ్ళ మీటింగ్ అయిపోయింది, వాళ్ళందరూ ఆ లోపలికి వెళ్ళిపోయి కుటీరం నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళారట వెనకాతలకి. ఉపాసిని మహారాజును బాబాను నడుచుకుంటూ వెళ్ళి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత వాళ్ళిద్దరు నడుచుకుంటూ వచ్చారట. పాద్రి కెమెరాతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చీకట్లు పడుతున్నాయి, ఆయన చెప్తున్నాడు, నేను వెంటనే కెమెరాతో పరిగెత్తుకుని వెళ్ళాను, చీకట్లు పడిపోతున్నాయి, నా దగ్గర ఫ్లాష్ లైట్ లేదు, కానీ నేనేం చేశానంటే ఫ్లాష్ లైట్ తో నేను ఆ సినిమాలు నేను ఆ పిక్చర్స్ తీసాను. అప్పుడు ఒకసారి బాబా ముందున్నారు, ఉపాసిని మహారాజ్ ముందున్నారు, బాబా వెనుకున్నారు. సో బాబా చాలా సంతోషంగా ఉన్నారు, ఉపాసిని మహారాజ్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఒక స్నాప్ తీశాను, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళకి ఒక స్నాప్ తీశాను. కానీ అది నేను వెనక్కి పడిపోతున్నాను తెలిసినా కూడా నేను స్నాప్ తీశాను. సో దెన్ ఆయన చూశారన్నమాట, ఉపాసిని మహారాజ్ నా చేతిలో ఉన్న డబ్బాని చూశారు, ఏంటా డబ్బా అని చెప్పేసి ఆయన అడిగారట బాబాని. బాబా జస్ట్ అదొక ఫోటోగ్రాఫ్ మిషన్ అని సైగలు చేశారట ఉపాసిని మహారాజ్తో. బాబా నవ్వారట, ఉపాసిని మహారాజ్ కూడా నవ్వారట. ఆయన ఉపాసిని మహారాజ్ తన చేతులు చూపించి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ముందు వెళ్ళిపోమన్నారు. తర్వాత బాబా నవ్వేసరికి ఉపాసిని మహారాజ్ ఆగి, సరే అయితే తీసుకో, ఫోటోలు తీసుకో అన్నట్టు ఉపాసిని మహారాజ్. సో నా కెమెరా అంతా కూడా నేను పడిపోతుందేమో అనుకున్నారు,
నేను ఉపాసిని మహారాజ్ గారిని రిక్వెస్ట్ చేశాను. సో దగ్గరకు వస్తానని, అంటే ఆయన దగ్గరికి రావాలని ఆయన రిక్వెస్ట్ చేశాడు ఉపాసిని మహారాజ్కి. కారణం ఏంటంటే దూరంగా ఉన్నాడు, ఆ కెమెరాలో ఉన్న స్నాప్స్ కరెక్ట్ గా ఉండవు అని చెప్పేసి ఆయన భావించాడు. ఆయన భావించి దగ్గరకు వద్దాం అనుకున్నాడు. సో ఇంకొక్క నిమిషం ఆగండి మహారాజ్ అని చెప్పేసి, ఒక్క సెకండ్ అని చెప్పేసి ఆయన అడిగట్టు మహారాజ్ని. కానీ మహారాజ్ అర్థం చేసుకోలేదు. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నేను 3-4 స్నాప్స్ తీసాను. అయితే ఆ మొత్తం అన్ని కూడా ఒక సెకండ్లో 10వ వంతులో అన్ని స్నాప్స్ తీసాను. అదే అంతకన్నా నేను ఇంకెక్కువ తీయలేకపోయాను. అందుకనే మీకు ఆ కెమెరాలో ఉన్నవన్నీ కూడా కొంచెం ఫజీ అంటే బాగా అది సమంగా రాలేదు. మీరు ఇంకోసారి చూద్దాంలేండి దాని తర్వాత. అంటే అందుకనే ఆ కెమెరాలో ఉన్న స్నాప్స్ అన్ని సమంగా రాలేదు, అంటే క్లారిటీతో లేవు. ఎందుకంటే ఉపాసిని మహారాజు ఆగమన్నప్పుడు ఆగలేదన్నమాట, బయలుదేరిపోయారట. సో ఆ బయలుదేరిపోవడం వల్ల ఆయనకి అన్ని కూడా అలికిపోయినట్టు వచ్చాయి అన్నమాట, మొత్తం అన్ని ఆ స్నాప్స్ అన్ని. సో అందుకనే నేను పూర్తి మంచి క్లారిటీతో నేను ఆ ఫోటో తీయలేకపోయాను అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఆ ఫోటోలు నెగిటివ్స్ ఉన్నాయా, ఉన్నాయా పోయాయో నాకు తెలియదు, కానీ ఈ స్నాప్స్ మాత్రం మిగిలిపోయాయి అని ఆయన పాద్రి చెప్తున్నాడు అనమాట. ఇంకొకసారి కావాలంటే ఒక్క నిమిషం ఇంకొకసారి అది, అంటే ఒకవేళ ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం దీన్ని ఒక్కసారి చూద్దాము. ఆయన చెప్పిన దాన్ని బట్టి స్నాప్స్ క్లియర్ గా రాలేదు. అంటే ఇప్పుడు ఇవాళ టెక్నాలజీలో ఏంటంటే మనం స్నాప్స్, ఉపాసిని మహారాజ్, బాబా, వీళ్ళు 4 ఉన్నారు. ఇదిగో దండం పెడుతున్నారు అన్నమాట. కాకా భార్య, ఈయన సరోష్, ఇటు సైడ్ ఉన్నదని సరోష్, ఇటు సైడ్ ఇది సరోష్ అనమాట. ఫేసే క్లియర్ గా లేదు. ఇటు సైడ్ యశ్వంతరావు, ఈ టోపీ పెట్టుకున్న ఆయన యశ్వంతరావు. ఇది బాబా అక్కడ మేరాబాద్ లో. ఇది బాబా యొక్క ఫోటో. బయటికి వెళ్ళి దూరం నుంచి తీసానని చెప్పాడు కదా, అది. ఇది వీళ్ళిద్దరూ ఆ సమయం అయిపోయిన తర్వాత అక్కడ ఒక మార్గం ఉందన్నమాట. అక్కడ ఒక మార్గం, ఆ మార్గం ద్వారా ఇద్దరు వస్తున్నారు, బాబా, ఉపాసిని మహారాజు. ఇది బాబా బయట కూర్చున్నప్పుడు 3 ఫోటోలు తీసానన్నాడు. ఇది ఒక ఫోటో, ఇందాకల ఫోటో, ఇదొక ఫోటో, నించుని కూర్చుని, దూరం నుంచి కూర్చుని. ఇది ఉపాసిని మహారాజ్ వస్తున్నప్పుడు ఫోటో, ఇది ఉపాసిని మహారాజ్ దిగుతున్నప్పుడు ఫోటో, ఇది ఉపాసిని మహారాజ్. వీళ్ళందరూ కూడా, ఈయన యశ్వంతరావు, అవతల వైపు కాకా భార్య, ఉపాసిని మహారాజ్కి వాళ్ళు దండం పెడుతున్నప్పుడు ఫోటో. ఇది ఉపాసిని మహారాజ్ ఆ కాంపౌండ్ లోకి వస్తున్నప్పుడు ఫోటో. సో ఇది వాళ్ళకి. సో ఇది పాద్రి గారి దాన్ని ఏమంటారంటే పాద్రి గారిది ఇవాళ మనము చదువుకున్నాం. తిరిగి మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చూద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. చక్కని విషయాలు పాద్రి బాబా గురించి చెప్పిన విషయాలు, అలాగే ఉపాసిని మహారాజ్ తో చెప్పిన విషయాలు చక్కగా వివరించారు. మీకు జై మెహర్ బాబా. ఇది నేను యూట్యూబ్ లో పాద్రి మాట్లాడుతున్న వీడియో విన్నాను, కానీ ఈ బుర్రకు కొంచెం కూడా అర్థం అవ్వలే, అందుకనే నేను మిమ్మల్ని అడిగాను. జై బాబా. జై బాబా. సో ఇవాళ బాగా మీకు కనిపించిందేమో అది. ఓకే, జై బాబా. జై బాబా. జై బాబా. మనీ జై బాబా. హారతి పాడమ్మా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు విహరు బాబా, ప్రియతమా మనసు హారతిరే, ప్రియతమా మనసు హారతిరే, ప్రియ జ్యోతిమా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక
నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా మాహి శరణు సాయుజ్యము పొందగా మాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాకి దేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेरे बाबा की जय अवतार मेरे बाबा की जय अवतार मेरे बाबा की जय प्रेमावतार मेरे बाबा की जय मौनावतार मेरे बाबा की जय युगावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय बाबा अरुण गारी जय बाबा జై బాబా అండి. జై బాబా. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబాకి జై. ధన్యవాదాలు మెహర్ పీతమ్మ.